సరైనోడు బాక్సాఫీస్ కలెక్షన్ల మీద ఇప్పటికే ట్రేడ్ ప్రపంచంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్ల రిపోర్ట్లపై ఎన్నో అనుమానాలు. సొంత సినిమాలను గీతా ఆర్ట్స్ 2-3 ఏరియాల్లో అయినా సొంతంగా పంపిణీ చేస్తుంది. తాము నడిపిస్తున్న ఏరియాలతో పాటు ట్రాకింగ్ సరిగ్గా లేని ఏరియాల్లో కలెక్షన్లు పెంచి చెప్పడం అల్లు అరవింద్కి అలవాటు అనే ఆరోపణ కూడా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా సరైనోడు సినిమాకి సంబంధించి కర్ణాటక కలెక్షన్లు బాగా పెంచి చెప్పారని, ఇక్కడ బయ్యర్లకు నష్టాలు వస్తుంటే సినిమాకు లాభాలు వచ్చినట్టు మీడియాలో ప్రచారం చేయించారని అప్పట్లో కర్ణాటకకు చెందిన ఒక లోకల్ పంపిణీదారుడు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు అదే పంపిణీదారుడు మరోసారి అల్లు అరవింద్పై విరుచుకుపడుతున్నాడు. తన కొడుకు సినిమా కోసం, ఇమేజ్ కోసం కలెక్షన్లు పెంచి చెప్పిన గీతా ఆర్ట్స్ అధినేత తన అల్లుడి సినిమా విషయంలో మాత్రం అలా చేయట్లేదని, బన్నీకి పెంచి చెప్పి కర్ణాటకలో బాగా ఆడుతున్న ధృవాకు మాత్రం మామూలుగానే వచ్చిన కలెక్షన్లే బయటకు చెప్తున్నారని, ఈ రకంగా సొంత కొడుకుని ఒక రకంగానూ అల్లుడిని మరో రకంగా అల్లు అరవింద్ చూస్తున్నారని ఆ బయ్యర్ల యొక్క అభియోగము. బన్నీకి న్యాయము, చరణ్కి అన్యాయం చేస్తున్న అల్లు అరవింద్ ఇందులో నిజానిజాలు మాత్రం మనకు తెలియవు. ధృవ మాత్రం కర్ణాటక నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోంది అని ఇండస్ట్రీ టాక్.